ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో మారక దశ నడుస్తున్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మారక గ్రహము మరణం ఇస్తుందా, మారక గ్రహం యొక్క ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా మారక గ్రహం నడుస్తున్నప్పుడు ఎటువంటి కష్టాలు ఉంటాయి, అపమృత్యువు అంటే ఏంటి, అపమృత్యు దోషం అనేది జాతకంలో ఉందా, ఉన్నట్లయితే దాన్ని ఎలా మనం నివారించుకోవచ్చు, ఇలాంటి విషయాలని తెలుసుకుందాము. అయితే మారక గ్రహం గురించి ఇంతకుముందు కూడా నేను వీడియో చేయడం జరిగింది. చాలామంది మారక గ్రహము అనగానే భయపడుతూ ఉంటారు, అది మరణం ఇస్తుంది అని. అయితే మారక శబ్దానికి అర్థము తీవ్రమైనటువంటి కష్టాలు, అవరోధాలు, అవమానాలు అని తీసుకోవాలి తప్ప కేవలం మరణం అని తీసుకోవడం కరెక్ట్ కాదు. అయితే మారక గ్రహం డెత్ కూడా ఇస్తుంది, అటువంటి కాంబినేషన్స్లో ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడు. అయితే మారక గ్రహానికి అర్థం కేవలం మరణమే కాకుండా కష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక జాతకంలో సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్ అంటే ద్వితీయ స్థానము, సప్తమ స్థానం ఇవి మారక స్థానాలుగా చెప్పబడ్డాయి. అలాగే వాటి అధిపతులు మారకాధిపతులు మారక గ్రహాలుగా చెప్పబడ్డాయి. అయితే మారకత్వాన్ని సూచించేటువంటి గ్రహాలు కేవలం సెకండ్ లార్డ్షిప్, సెవెంత్ లార్డ్షిప్ ప్రాతిపదికనే కాకుండా ప్రతి లగ్నానికి కూడా మారక గ్రహాలని నిర్దేశించారు. అవి కనుక చూసినట్టయితే మేష లగ్నానికి బుధ శనులు, వృషభ లగ్నానికి గురు శుక్రులు, మిథున లగ్నానికి కుజ గురువులు, కర్కాటక లగ్నానికి బుధ శుక్రులు, సింహ లగ్నానికి బుధ శుక్రులు, కన్యా లగ్నానికి కుజ గురువులు, తులా లగ్నానికి గురువు, వృశ్చిక లగ్నానికి బుధ శుక్ర శని, ధనుర్లగ్నానికి శుక్ర శనులు, మకర లగ్నానికి కుజ గురువులు, కుంభలగ్నానికి కుజుడు, మీన లగ్నానికి బుధ శుక్ర శని. ఇవి లగ్నం ప్రాతిపదికన చెప్పబడినటువంటి మారక గ్రహాలు. రాశి నుంచి వీటిని చూడకూడదు, ఇది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఈ టీవీల ప్రభావం కావచ్చు, టీవీల్లో వచ్చి చెప్పేటువంటి రాశి ఫలాల ప్రభావం కావచ్చు, ఎప్పుడు రాశి నుంచి అన్నీ చూసుకుంటూ ఉంటారు. యోగకారకత్వము, మారకత్వము, బాధకత్వము ఇవన్నీ కూడా లగ్నం నుంచి చూడాలి తప్ప రాశి నుంచి కాదు. ఉదాహరణకి తుల లగ్నానికి శని యోగకారకుడు కానీ తుల రాశికి శని యోగకారకుడు కాదు. కాబట్టి ఇలాంటి కొంత మనం కేర్ఫుల్గా అనాలిసిస్ చేసేటప్పుడు వాటిని మనం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండాలి. చాలా మటుకు చెప్పినటువంటి యోగాలు కావచ్చు, ఇటువంటి మారకత్వము, బాధకత్వము ఇవన్నీ కూడా లగ్నం నుంచే చెప్పబడ్డాయి శాస్త్రంలో. వీటిని మన కన్వీనియన్స్కి అనుగుణంగా, మనకు అనుగుణంగా రాశి నుంచి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇక మారకాధిపతి మారక గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి అని చూసినట్టయితే ఆ టైంలో అష్ట కష్టాలు అనేవి ఉంటాయి అని చెప్పబడింది. సాధారణంగా మనం అంటూ ఉంటాం, నేను చాలా అష్ట కష్టాలు అనుభవించాను అని. అయితే ఆ అష్ట కష్టాలు ఏంటి అనేది కూడా చెప్పబడ్డాయి. ఒకటి రుణము అంటే అప్పుల పాలవ్వడము, 2 యాచన, మనకు కావాల్సింది ఎవరో ఒకరి దగ్గర నుంచి అడిగి యాచించి తీసుకోవడము, వార్ధక్యము అంటే ముసలితనము. కొంతమంది ఓల్డ్ ఏజ్లో చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ, ఒంటరితనం అనుభవిస్తూ, లోన్లీనెస్తో ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి కష్టము. జారత్వము అంటే వ్యభిచారము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, ఇటువంటి వాటిలోకి వెళ్ళడము, ఇది ఒక రకమైనటువంటి కష్టం. దానివల్ల తీవ్రమైనటువంటి ఫ్యామిలీ టెన్షన్స్, గిల్టీ ఫీలింగ్ ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. అదేవిధంగా చౌర్యము, దొంగతనానికి గురి కావడము, దారిద్ర్యము అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండడము, రోగము, అనారోగ్య సమస్యలు, భుక్తశేషము అంటే ఎవరైనా తిని వెళ్ళిపోయిన తర్వాత అది తినడము, ఇవన్నీ కూడా కష్టాలుగా చెప్పబడ్డాయి. ఇటువంటి కష్టాలను కూడా మారక గ్రహము ఇస్తుంది. అయితే మారక గ్రహం ఎవరయ్యారు, అదేవిధంగా ఏ స్థానంలో మారక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క దశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మనం చెప్పాల్సి ఉంటుంది, ఏ విధమైనటువంటి కష్టం ఇస్తాడు అని. ఉదాహరణకి సెకండ్ హౌస్లో మారకాధిపతి ఉండి ఆ దశ నడుస్తూ ఉన్నట్టయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అవమానాలు ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండడము, గృహంలో అంటే ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, ఇటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఏ ఇంట్లో మారకాధిపతి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మన ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది.
ఎవరికి వాళ్ళు ఏ ఇంట్లో మారకాధిపతి ఉన్నాడో చూసుకుని దానికి తగినటువంటి ఒక రిజల్ట్ని కొంతవరకు ఊహించవచ్చు. కాబట్టి ఇటువంటి అష్ట కష్టాలను ఇచ్చేటువంటి ప్లానెట్ మారక గ్రహము. అయితే ఇదే మారక గ్రహము డెత్ ఇన్ఫ్లిక్టింగ్ కాంబినేషన్స్ అంటాం, అంటే మరణాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఆ దశలో మరణం అనేది సంభవిస్తుంది. అయితే ఈ మృత్యువులో కూడా డెఫినెట్గా అయ్యేటువంటి మృత్యు ఒకటి ఉంటుంది. అలా కాకుండా అపమృత్యువు అనేది కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు చార్ట్లో అపమృత్యు అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఇటువంటి అపమృత్యులో కనుక మారక గ్రహం ఉండి ఆ దశ నడుస్తున్నట్టయితే ముందుగానే మనం కనుక అనలైజ్ చేసి దాన్ని పసిగట్టగలిగినట్టయితే, దాన్ని కనుక కనుక్కోగలిగినట్టయితే, దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్టయితే అపమృత్యు అనేది తొలగిపోతుంది. యాక్సిడెంట్స్ కావచ్చు, సివియర్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వీటి వలన ఒక్కొక్కసారి సరైనటువంటి జాగ్రత్త తీసుకోవడం వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. అయితే అది ఖచ్చితంగా ఆయుర్దాయం తీరి వచ్చినటువంటి మృత్యువుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అది అపమృత్యువు కూడా అయ్యి ఉండొచ్చు. అటువంటి మృత్యువును కూడా మనం తప్పించవచ్చు. సూసైడ్ కూడా ఒక అపమృత్యు యోగం అది. అందుకే ఆ టైంలో కనుక వారు కొంత నిదానించి ఆలోచించి ఆగగలిగితే అటువంటి అటెంప్ట్ చేయకుండా వాళ్ళు ఆగుతారు. అటువంటి కౌన్సిలింగ్ కూడా ఎవరన్నా ఇవ్వగలిగితే వ్యక్తికి ఆ ప్రయత్నాలు కూడా చేయడం నుంచి విరమించుకుంటాడు. ఇవన్నీ కూడా అపమృత్యు లక్షణాలు ఇవి. అయితే అపమృత్యు తప్పిపోతుంది, అవకాశం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, సాధారణంగా 5th హౌస్ లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, లగ్నాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, గురువు అంటే శుభుడైనటువంటి గురువు, వీళ్ళ యొక్క దృష్టి కనుక ఆ మారక గ్రహం మీద ఉన్నట్టయితే, అపమృత్యు యోగంలో ఉన్నటువంటి మారక గ్రహం మీద ఉన్నట్టయితే వారు అటువంటి అపమృత్యువు నుంచి తప్పించుకోగలరు. అదేవిధంగా అటువంటి దశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, అలాగే రుద్రాభిషేకం తరచూ చేయిస్తూ ఉండడము, ప్రదోషకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడము, ఇలాంటివన్నీ కూడా అపమృత్యువును నివారించేటువంటి పరిహారాలుగా మనం చేసుకోవచ్చు. మృత్యుంజయ జపం చేయించడము, ఇవన్నీ కూడా అపమృత్యు నివారణకు ఉపయోగపడేటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవి. ఒక్కొక్కసారి ఒక యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో క్రిటికల్గా ఉంటారు. అటువంటిప్పుడు అపమృత్యువు కనుక ఉన్నట్టయితే ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల జాతకుడు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అపమృత్యువును కూడా ఇస్తుంది మారక గ్రహము. ఇక లగ్నాధిపతికి ఒకసారి అష్టమాధిపత్యం తీసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఆ గ్రహము మరణం అనేది ఇవ్వదు, డెత్ అనేది ఇవ్వదు. ఉదాహరణకి మేషలగ్నానికి కుజుడు లగ్నాధిపతి, అలాగే అష్టమాధిపతి. తులా లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అలాగే అష్టమాధిపతి. ఇటువంటి సమయంలో అష్టమాధిపత్య దోషం ఉన్నంత మాత్రాన మరణం అనేది ఇవ్వడు. ఎందుకంటే లగ్నాధిపత్యం కూడా ఉంది. లగ్నాధిపత్యం అనేది యోగకారకత్వాన్ని సూచిస్తుంది. అష్టమాధిపత్యం కూడా మరణం ఇవ్వడానికి దోహదం చేస్తుంది అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. అష్టమం ఆయుష్స్థానం కాబట్టి మరణం సంభవిస్తుంది లేదా మరణం ఇవ్వకుండా కూడా ఆపుతుంది. ఎటువంటి కాంబినేషన్లో ఉంది ఆ ప్లానెట్ అనే దాన్ని బట్టి. ఉదాహరణకి అష్టమాధిపతి పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా లైఫ్లో మృత్యు అనేది రాదు. యాక్సిడెంట్స్ జరిగినా కానీ అందులోంచి త్రుటిలో తప్పించుకుని బయటపడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే అష్టమాధిపతి కనుక వీక్గా ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి శత్రు గ్రహాలతో శత్రుక్షేత్రంలో ఉండి అటువంటి గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే మరణం సంభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆ గ్రహము లగ్నాధిపతితో సంబంధం కలిగి ఉన్న పంచమాధిపతి, భాగ్యాధిపతి, గురువు ఇటువంటి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటే ఆ మృత్యు అనేది తప్పించుకోవడానికి వీలుంటుంది. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా తీర్థం ఇస్తూ అపమృత్యువుని నివారించడం కోసము తీర్థాన్ని తీసుకోమని చదువుతూ ఉంటారు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని. అకాల మృత్యు అన్న అపమృత్యు అన్న ఒకటే. ఇటువంటి అకాల మృత్యు అనేది కొంత ప్రమాదకరము. సూసైడ్ కూడా అటువంటి ఒక అకాల మృత్యువే.
ఇటువంటివి అయి చనిపోయినప్పుడు వారికి ప్రేతకర్మలు శ్రాద్ధకర్మలు శ్రద్ధగా నిర్వహించి వారికి ప్రేత విముక్తి కలిగించాలి. లేకపోతే అది వారి ఫ్యామిలీలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తుంది అటువంటి అకాల మృత్యువు. కాబట్టి మారక గ్రహం అనగానే భయపడిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కసారి శని, గురువు, బుధుడు ఇటువంటి గ్రహాల దశ నడుస్తూ ఉంటుంది. వారు మారకాధిపతులు అయ్యి కూడా, అంటే బుధుడు మారకుడై బుధ మహాదశ నడుస్తూ ఉండొచ్చు. అయినంత మాత్రాన బుధ మహాదశలో వారి ప్రాణానికి హాని ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయుర్దాయ నిర్ణయం అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అదేవిధంగా ఒక జాతకుడు ఎప్పుడు చనిపోతాడు అని కూడా చెప్పకూడదు అనేది జ్యోతిష శాస్త్రంలో నియమం అది. అయితే అపమృత్యువు కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి చెప్పి హెచ్చరించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే కొంతవరకు పరిహారాలను పాటించమని చెప్పడం అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే దాని నుంచి వారు తప్పించుకుని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ జ్యోతిష్యుడు హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ విధంగా అపమృత్యు గురించి కొంతవరకు స్టడీ చేసి అటువంటి అపమృత్యువు కనుక ఉన్నట్టయితే తప్పకుండా దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అపమృత్యు నుంచి తప్పించుకోవచ్చు. ఈ మారక గ్రహం అనేది అపమృత్యువును కూడా సూచిస్తుంది. ఇక సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అంటే సెకండ్ లార్డ్, సెవెంత్ లార్డ్, అష్టమాధిపతి కూడా డెత్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఉంటే డెత్ని ఇస్తాయి. అలాగే తృతీయాధిపతి కూడా. ఎందుకంటే థర్డ్ హౌస్, ఎయిత్ హౌస్ అనేవి ఆయుస్థానాలు. వాటికి వ్యయస్థానాలు అంటే థర్డ్ హౌస్కి 12th హౌస్ అయిన సెకండ్ హౌస్, అలాగే 8th హౌస్కి 12th హౌస్ అయినటువంటి 7th హౌస్, ఇవి మారక స్థానాలు. అయితే థర్డ్ హౌస్, 8th హౌస్ ఆయుస్థానాలు అయినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉండి మారక స్థానాల్లో మారకాధిపతులతో కలిసి బలహీనంగా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే తప్పకుండా అవి కూడా డెత్ని ఇవ్వగలవు. కాబట్టి డెత్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. దాని గురించి కేవలం ఆ దశ నడుస్తున్నంత మాత్రాన డెత్ అవుతుంది, నేను చనిపోతానని భయపడడం అనేది అనవసరము. అదేవిధంగా మృత్యుని గురించి అనాలిసిస్ చేసేటప్పుడు జైమిని పద్ధతిలో గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే ఆరూఢాలు వాటిని అనుసరించి కూడా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అటువంటి దశలు నడుస్తున్నప్పుడు కూడా ఎంతవరకు డెత్ అనేది ఉంటుంది, లేదా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చి బయటపడతాడా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి దారకారక ప్లానెట్ కొంతవరకు మారకత్వ ఫలితాల్ని ఇస్తాడు. జ్ఞాతికారక ప్లానెట్ చాలా తీవ్రమైన కష్టాలు ఇస్తాడు మారకత్వం ఇవ్వకపోయినా. అలాగే A6, A8 అంటాం, షష్టారూఢము, అష్టమారూఢము, ఈ రెండు ఉన్నటువంటి ఇంట్లో కనుక దారకారకుడు ఉన్న అటువంటి సమయంలో కొంతవరకు తీవ్రమైనటువంటి కష్టాలని అనుభవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డెత్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు సోలదశ, నిర్యాలం సోలదశ ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయాలి. సోలదశ అనేది తీవ్రమైన కష్టాలు, ఉదాహరణకి సివియర్ యాక్సిడెంట్స్ అవ్వడము, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవ్వడము, ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది, ఎప్పుడు ఇందులోంచి బయటపడతారు అని స్టడీ చేయడానికి సోలదశని చూడాలి. అలాగే ఐసీయూలో డెత్ బెడ్ మీద ఉండి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండి లైఫ్తో పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అవుట్కమ్, రిజల్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి నిర్యాణ సోలదశ చూడడము, ఇలాంటివి కొన్ని దశల్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే అష్టక వర్గా నుంచి అనాలిసిస్ చేయాలి. గోచార రీత్యా కూడా అటువంటి గోచార స్థితి కనుక ఉన్నట్టయితే మరింతగా ఈ డెత్కి సంబంధించినటువంటి ఫలితాలకి తీవ్రత పెరుగుతుంది. అన్ని కోణాల్లో మనం అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే డెత్ని గురించి మనం ఒక అవగాహనకి రావాలి. చెప్పడం డెత్ని అవతల వ్యక్తికి చెప్పడం అనేది కరెక్ట్ కాదు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, నియమాల ప్రకారం. అయినా కానీ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది అపమృత్యువా లేకపోతే నిజంగానే సీరియస్గా ఉందా కండిషన్ అనేది కొంత అనాలిసిస్ చేసుకుని అపమృత్యు కనుక అయినట్టయితే నివారణ చేసుకోవడం ద్వారా చాలా మటుకు ఆ పరిస్థితి నుంచి బయటపడి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలుంటుంది. అయితే డెత్ విషయం పక్కన పెట్టినట్టయితే మారక దశలో చాలా తీవ్రమైనటువంటి కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము, అలాగే తరచూ దైవ సందర్శనం చేసుకుంటూ ఉండడము, అన్నదానం వంటివి చేస్తూ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా చాలా మటుకు ఆ గ్రహం యొక్క తీవ్రత, మారకత్వం యొక్క తీవ్రత తగ్గి సజావుగా సాఫీగా ఆ దశంతా జీవితం గడపడానికి వీలవుతుంది. కాబట్టి మారక దశ అనగానే, మారక గ్రహం యొక్క దశ నడుస్తుంది అనగానే భయపడడం అనేది చేయడం అనేది పద్ధతి కాదు. కేవలం మారక దశ నడుస్తున్నంత మాత్రాన మరణం సంభవిస్తుంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.